అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. పేతురు, ఆంద్రేయ మొదలైన యేసుక్రీస్తు శిష్యులంతా చేపలను పట్టే జాలరులు. వారు చేపలను తమ కొరకు పడుతూ తమ వృత్తిని కొనసాగించేవారు. ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడిన తరువాత ఆయన శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని మనుషులను పట్టు జాలరులుగా మారారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే మనుషులను వారి కొరకు పట్టలేదు, దేవుని కొరకు ఆయన యొద్దకు నడిపించుటకు పట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ బాధ్యత మనమందరి మీద ఉంది. సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పబడిన ప్రకారము మన రక్త సంబంధులను, స్నేహితులను, బంధువులను యేసునొద్దకు నడిపింప బద్ధులమై ఉన్నాం. కోత విస్తారము గాని పనివారు కొద్దిమందియే. ఆ బాధ్యత మనమందరిది. మనమందరము ఆ బాధ్యత కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ప్రతి వారికి మీ సువార్తను ప్రకటించి వారిని మీ యొద్దకు నడిపించి మీ సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున సాక్షులుగా మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.